హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు రాగి సంగటిలోకి మెత్తాలు వేసి టమాటో కర్రీ చేస్తున్నాను. ఈ మెత్తాలు అంటే రాక్కోయి కాళ్ళు అని కూడా అంటారు. ఎండు చేపలు చిన్న ఎండబెట్టినవి. ఇవి ఫస్ట్ తలలు తోకలు తుంచేసుకోవాలి. వీటిల్లో ఇసుక ఎక్కువ ఉంటుంది. తలలు తోకలు తుంచిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం ఇలా వేపుకున్న తర్వాత ఇవి నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి 5 నిమిషాలు నానిన తర్వాత ఇది ఇట్లా రుద్దినట్టుగానే వేస్తే దానికి ఉన్న ఇసుక అంతా పోతుంది. 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇసుక పోయేలా. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. 2 టమాటో కట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కాస్త పసుపు, కాస్త కారము వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటో అంతా మగ్గిన తర్వాత ఇలా మెదుపుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం వేసుకోవాలి. మన పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులో మసాలా ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ వేసి దంచిన మసాలా పొడి వేసి బాగా కలుపుకొని మరిగించుకోవాలి ఆ పులుసును. ఇప్పుడు పులుసు ఇలా బాగా మరిగేటప్పుడు మనం ఈ మెత్తాలు వేసుకోవాలి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే రాగి ముద్దలోకి ఈ మెత్తాలు వేసుకొని చేసుకుంటారు ఎక్కువ సంగటిలోకి. ఈ వంకాయతో కలిపి వేసుకోవచ్చు, చిక్కుడుకాయ కర్రీలో వేసుకోవచ్చు. దేంట్లో వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. మొత్తం ఇలా కలుపుకుంటూ కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ మెత్తాలు 5 నిమిషాలు కూడా పట్టదు ఉడకడానికి, చాలా త్వరగా ఉడికిపోతాయి మెత్తాల కర్రీ.